హాయ్ హలో నమస్తే. మన అక్క దీని ఎక్కలాగా ఎలా మారిందో ఈ వీడియోలో చూద్దాం. ఇదేంటి మన అక్క ఏంటి దీని ఎక్కలాగా మారటం ఏంటి అని అంటే, ఒక కథ చెబుతున్నా. కథ అంటే ఒక చిన్న ఉదాహరణ. ఎక్కడో గ్రామీణ ప్రాంతంలో ఒక చిన్న ముసలామ పూరుగుడిసెలో ఉందనుకోండి. ఆ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఏదో అన్నదాన కార్యక్రమం చేసుకుందామని తలా 10 రూపాయలు వేసుకొని మనం ఒక అన్నదానం కార్యక్రమం చేద్దాంరా ఈ ఊర్లో అని చెప్పి తలా 10 రూపాయలు వేసుకుని చేసేవాళ్ళు. తలా 100 రూపాయలు వేసుకొని చేసేవాళ్ళు. కానీ అక్కడ ఒక అక్క ఉంది కదా, పెద్ద అక్క, ముసలామ, పూరి గుడిసెలో పేదరికంలో ఉండి ఎవరు అండలేకుండా ఉన్న అక్క ఉంది కదా. ఆ అక్కకి అరే మనం ఎలాగ తలా 10 రూపాయలు వేసుకొని అన్నదాన కార్యక్రమాలు చేసుకుందాం కదా, మనం వండుకున్న దాంట్లో కొద్దిగా ఒక ప్లేట్ అక్కకి ఇద్దాంరా అని మన అక్క అనే కాన్సెప్ట్ అది అనమాట. ఆ మన అక్క అనే కాన్సెప్ట్ దీని ఎక్కలాగా ఎందుకు మారిద్ది అంటే, వాళ్ళలో ఒకడు ఉంటాడు, మనందరం తలా 100 రూపాయలు వేసుకుంటే ఆమె ఎందుకు ఇది 100 రూపాయలు, ఆమె దగ్గర కూడా 100 రూపాయలు తీసుకోవాలని కూడా ఒకడు ఉంటాడు టక్కన. ఇదేంద్రబాయ్ మనం ఇప్పుడు ముసలిదే డబ్బులు లేవు, మనందరం తలా 10 రూపాయలు వేసుకొని మనం తినే దాంట్లో ఒక ప్లేట్ తీసుకెళ్ళిద్దామనే కాన్సెప్ట్ దీని ఎక్క అది ఎందుకు ఇదిరా, మనందరం తలా 10 రూపాయలు వేసుకుంటే అది ఎందుకు ఇది అని ఒక అడ్డం తిరిగేవాడు ఒకడు ఉంటాడు. ఓకే, సో అది మన అక్క కాస్త దీని ఎక్కలాగా మారిద్ది అనమాట. తిట్టడం మొదలెడతారు, ఆమె దగ్గర కూడా 100 రూపాయలు తీసుకోవాల్సిందే మీరని. ఈ గవర్నమెంట్ స్కీములు ఎస్సీ ఎస్టీ సబ్ ఫండ్ని ఎలా మార్చారు అనే దాని మీద ఇప్పుడు నేను మాట్లాడుతున్నా. అదే మన అక్క దీని ఎక్కలాగా ఎందుకు మారింది ఎస్సీ ఎస్టీ సబ్ ఫండ్ అనేది నేను చెప్పబోతున్నా ఈ వీడియోలో. మీరు జాగ్రత్తగా అయిపోయేంత వరకు వినండి. నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత 2014లో 2017లో ఒక చిన్న అమెండ్మెంట్ చేశారు. ఆ అమెండ్మెంట్ ఏంటి, ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి SC/SP/TSP అనే ఒక స్కీమ్ ఉండిద్ది. SC/SP/TSP అనే స్కీమ్ని కాస్త DAP/SC DAP/STగా మార్చారు. ఒక చిన్న అమెండ్మెంట్ చేశారు. ఎందుకు అమెండ్మెంట్ చేశారు, గతంలో ఓల్డ్ స్కీమ్ SC/SP/TSP అంటే షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్స్కి సంబంధించిన వాళ్ళ ఎంత జనాభా ఉంటే ఆ జనాభాకి తగ్గట్టుగా బడ్జెట్ ఎలకేషన్ చేయాలి. ఆంధ్రప్రదేశ్ ఎగ్జాంపుల్ 16%, 2011 లెక్కల ప్రకారం 16.1% జనాభా ఉంది ఎస్సీ పాపులేషన్. ఆ జనాభా ప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ పెట్టాలి, ఎస్సీలకి అలొకేట్ చేయాలి. అదేంటిది ఓల్డ్ స్కీమ్ SC/SP/TSP స్కీమ్ అంటే ఏంటి, పాపం వాళ్ళు పేదవాళ్ళరా, వాళ్ళకి ఇవ్వాలి. మన అక్క ముసలక్క ఇంట్లో ఉంది, పూరి గుడిసెలో ఉంది, దాని షేర్ దానికి ఇవ్వాలి అనేది ఓల్డ్ స్కీమ్ అనమాట. అది దీని అక్క అనే స్కీమ్ ఎలాగ మారిందంటే, అది ఈ SPSP అనేది DAP/SPగా మార్చారు. ఏంటి, దే ఆల్సో షుడ్ కాంట్రిబ్యూట్ అనే స్కీమ్గా మార్చారు. మన డెవలప్మెంట్లో వాళ్ళ కాంట్రిబ్యూషన్ కూడా ఉండాలి కదా అని చెప్పేసి ఒక చిన్న అమెండ్మెంట్ చేసి DAP/SPలో ఈ SC/STకి సంబంధించిన సబ్ ఫండ్ని ఈ జనరల్ రోడ్లో వాళ్ళు కూడా నడుస్తారు కదా, వాళ్ళు కూడా కాంట్రిబ్యూట్ చేయాలి కదా, వాళ్ళు కూడా మన యొక్క జనరల్ డెవలప్మెంట్లో ఉండాలి కదా అని చెప్పేసి SC/ST సబ్ ఫండ్ని డైవర్ట్ చేసి తీసుకెళ్ళి రోడ్లకి, బిల్డింగ్లకి, హైవేలకి వేశారు. అది దీని ఎక్క అది ఎందుకు కాంట్రిబ్యూట్ చేయదురా, మనమే ఎందుకు కాంట్రిబ్యూట్ చేయాలి అనేది కాన్సెప్ట్ అనమాట. అక్కడ ఫండ్ తీసుకొచ్చి ఇక్కడ మెయిన్ హైవేలు వేశారు. ఇప్పుడు యాక్చువల్గా టార్గెటెడ్ ఫండ్ ఎంత పోతుందంటే మ్యాక్సిమం 10% డైరెక్ట్గా బెనిఫిట్ అవుతుంది. అవుట్ ఆఫ్ 25%లో 25% 16.1% షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి, 7% షెడ్యూల్ ట్రైబ్లకి, రెండు కలిపి 25 to 30% షేర్ అనమాట SC/ST ఫండ్. ఈ 25%లో మ్యాక్సిమం 10 to 15% మాత్రమే డైరెక్ట్గా ఫండ్ షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి వెళ్తుంది, SC/STలకి. మిగతాది మొత్తం కూడా డైవర్ట్ చేసేసి రోడ్లు, బిల్డింగ్లు, కార్పొరేట్లకి మొత్తానికి వేసేసి అదేమంటే వాళ్ళు కూడా రోడ్ల మీద నడుస్తున్నారు, వాళ్ళు కూడా కంట్రిబ్యూట్ చేయాలనేటువంటి స్కీమ్ని ఎలా మార్చారు అనేది మన అక్క కాస్త దీని ఎక్క అయింది అనేది కాన్సెప్ట్ అది. ఓకే, నెక్స్ట్ లోపలికి వెళ్ళి చూద్దాం. అంతటితో ఆగల, కొన్ని పదాలు పార్లమెంట్లో వాడిన పదాలు చూస్తే ఎలా మార్చారు అనేది చెప్తున్నాను. గతంలో ఎక్స్క్లూజివ్ వెల్ఫేర్ అనేది ఉండే, గతంలో ఎక్స్క్లూజివ్ వెల్ఫేర్. అదే మన అక్క ఒక పూరి గుడిసెలో ఉండేది. అరే ఆమె గురించి మనం ఆలోచించాలి, ఎక్స్క్లూజివ్గా ఆమెకి ఎలా భోజనం పెట్టాలని ఆలోచించాలి. ఎక్స్క్లూజివ్ వెల్ఫేర్ దాన్ని కాస్త ఇంక్లూజివ్ డెవలప్మెంట్గా మార్చారు. ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అంటే
మనం చేసే డెవలప్మెంట్లో అందరి పాత్ర ఉండాలి కదా, అదే మన అక్క పాత్ర కూడా ఉండాలి కదా. ఆమె ఇవ్వలేని పరిస్థితుల్లో కదా పూరుగుడిసెలో ఉంది, మరి ఆమె దగ్గర కూడా మనం తీసుకోవాలి కదా. అందుకని మనకి ఒక ప్లేట్ ఇద్దాం అనుకున్నాం కదా ఆమెను, ఆ ప్లేట్లోంచి సగం ప్లేట్ మనం తినేద్దాము అంతే. ఆమె ప్లేట్లో సగం తినేద్దాము, ఎందుకంటే ఆమె పాత్ర కూడా ఉండాలి కదా అని. నువ్వు ఆల్రెడీ ఆమెకు ఒక ప్లేట్ ఎందుకు ఇస్తున్నావు? ఆమె పని చేయలేదు, ముసలిది కాబట్టి ఇంట్లో ఉంది, దాంట్లో నువ్వు సగం ప్లేట్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్ పేరుతోటి సగం ఫండ్ పీయటానికి ఒక ప్లాన్ చేశారు. ఎస్సీ ఎస్టీ స్పెసిఫిక్ స్కీమ్స్ అనేవి రెడ్యూస్ చేసి బ్రాడర్ ప్రోగ్రామ్స్కి మెర్జీ చేశారు అటన్నిటిని. అదే చెప్తారు, ఒక ప్లేట్లోంచి సగం ఫుడ్ తీశారు అనే. ఎందుకన్నా అక్కకి ఇవ్వాల్సిన సగం ఫుడ్ తీసినామంటే, అవునా మరి ఇదంతా ఫంక్షన్ చేయడానికి చాలా డబ్బులు అయినాయి కదా, మరి దాంట్లో ఆమె కంట్రిబ్యూషన్ కూడా ఉండాలని సగం ఫుడ్ తీశారు. అలాగే ఎస్సీ ఎస్టీ ఫండ్కి సంబంధించిన అవుట్ ఆఫ్ 30%లో 15 to 16% ఫుడ్ డైవర్టెడ్ టు జనరల్ ఫండ్స్. అది ఇంక్లూజివ్ డెవలప్మెంట్ పేరుతోటి, ఎక్స్క్లూజివ్ వెల్ఫేర్ కాస్త ఇంక్లూజివ్ డెవలప్మెంట్. గతంలో బడ్జెట్ గ్యారంటీ అనే పదం వాడేవాళ్ళు, ఇప్పుడు ఇండికేటివ్ ఎలొకేషన్ అనే పదం సీతారామన్ గారు పార్లమెంట్లో వాడుతున్నారు. బడ్జెట్ గ్యారంటీ అంటే గ్యారంటీగా ఇంత ఫుడ్ ఇవ్వాలి. మన అక్క గుడిసెలో ఉంది, అరే భయ్ మన ఎట్టి పరిస్థితుల్లో ఒక ప్లేట్ మాత్రం 100% మనం అక్కకి ఇవ్వాలి, ఎందుకంటే మన అక్క లోపల ఉంది అనేది కాన్సెప్ట్ బడ్జెట్ గ్యారంటీ. ఇండికేటివ్ ఎలొకేషన్ అంటే ఏంటి? అక్కడి నుంచి ఫ్లెక్సిబుల్ అండ్ డైవర్టబుల్ ఎలొకేషన్ చేశారు. ఇదిగో అక్కకి గ్యారంటీ ఇవ్వాలని ఏం లేదు, ఎందుకంటే మనది ఎంత ఖర్చు అవుతుంది కదా, మళ్ళీ అక్కకి గ్యారంటీగా తీసుకెళ్ళి అక్కకి ఇస్తే మరి మనం ఇక్కడ ఎట్లా ఫంక్షన్ చేయాలి, మన దగ్గర ఉంటే ఇద్దాం, లేకపోతే దాంట్లో సగం ఫుడ్ తీసి కొద్దిగా ఇవ్వంటారు, ఒక ముద్ద తీసుకెళ్ళి అక్కకి అనే కాన్సెప్ట్కి మారారు వీళ్ళు. సో 20-30% గ్యారంటీడ్గా ఇవ్వాల్సినటువంటి ఎస్సీ ఎస్టీ సబ్ ఫండ్ని గ్యారంటీ ఏం లేదు, ఒక 10-30% ఇచ్చి 30% మనం క్యాన్ డైవర్ట్ ద ఫండ్ అనేటువంటి కాన్సెప్ట్ కాస్త మన అక్క కాన్సెప్ట్గా మారిపోయింది. ఇది నాన్ డైవర్టబుల్ ఫండ్స్ అని చెప్పేసి గతంలో క్లియర్గా రాసేవారు బడ్జెట్లో, నాన్ డైవర్టబుల్ ఫండ్స్ అని రాసేవారు క్లియర్గా. ఈ నాన్ డైవర్టబుల్ ఫండ్స్ అనేదాన్ని ఫ్లెక్సిబుల్ యూటిలైజేషన్ పదం అని వాడారు సీతారామన్ గారు పార్లమెంట్లో. ఫ్లెక్సిబుల్ యూటిలైజేషన్ అంటే ఫండ్స్ని నాన్ డైవర్టబుల్ ఏం లేదు, మనం అవసరమైతే డైవర్ట్ చేసుకోవాలని చెప్పి ఒక క్లాజ్ చేశారు. అదే చెప్పాను కదా, అమెండ్ చేశారు 2017లో మోడీ గారి గవర్నమెంట్ అని. ఈ నాన్ డైవర్టబుల్ ఫండ్ అనేది లేదు, ఇప్పుడు ఫ్లెక్సిబుల్ యూటిలైజేషన్ పదం వాడుతున్నారు. ఫ్లెక్సిబుల్ యూటిలైజేషన్ అంటే నీ దగ్గర డబ్బులు లేకపోతే ఇక్కడ తీసుకెళ్ళి అక్కడ లేకపోతే అక్కడ పెట్టచ్చు, నో ప్రాబ్లం అనేది ఒక ఫ్లెక్సిబుల్ యూటిలైజేషన్ అనమాట. ఓకే, మనం 100% ఫుడ్ తీసుకెళ్ళి అక్కకి అలాని ఏం లేదు, మన దగ్గర లేనప్పుడు ఏం చేద్దాం, ఇది పాపం కుక్కకు కూడా కొద్దిగా వేద్దాం అనేటువంటి కాన్సెప్ట్ అనమాట. ఓకే, మీరు ఏం చేయాలి, కుక్కకు అన్నం వేయాలంటే మీరు సపరేట్గా మళ్ళీ వండేయాలి తప్ప, మరి అక్కది తీసుకెళ్తే అక్కేం తినిద్ది, అక్క ఫుడ్ తీసుకెళ్ళి కుక్కకి అయితే అది లేదనే మన నిర్ణయం తీసుకుని ఫ్లెక్సిబుల్ గురించి ఆలోచిద్దాం. ఇది హౌ దే చేంజ్డ్ నాన్ డైవర్టబుల్ ఫండ్ టు ది ఫ్లెక్సిబుల్ యూటిలైజేషన్గా మార్చారు ఎట్లా అనేది. ఎస్సీ ఎస్టీ బెనిఫిషరీస్ అనే పదం వాడేవాళ్ళు గతంలో. ఎస్సీ ఎస్టీ బెనిఫిషరీస్ అంటే అరే ఎస్సీ ఎస్టీలకి వాళ్ళకి మనం బెనిఫిట్ చేయాలనేది కాన్సెప్ట్ కాస్త యూనివర్సల్ బెనిఫిషరీలుగా ఎలా మార్చారు. అందరిలో అన్ని కులాల్లో పేదవాళ్ళు ఉన్నారు, అందరికీ భోజనం పెట్టాలి, అందరికీ పంచాలి, అందరూ అనే కాన్సెప్ట్ పట్టుకొచ్చేసారు. అందరూ అనే కాన్సెప్ట్ పట్టుకొచ్చేసి ఆ ఎక్స్క్లూజివిటీని తీశారు. బెనిఫిషరీ అనే దాన్ని డైవర్ట్ చేశారు. దాన్ని అన్ని కులాల్లో పేదవాళ్ళు ఉన్నారు, అది అది నిజమే, అన్ని కులాల్లో పేదవాళ్ళు ఉన్నారనేది నిజమే. బట్ పర్సంటేజ్ ఎంత, ఒక 100 మంది జనరల్ కేటగిరీలో ఒక 10 మంది కనుక పేదవాళ్ళు ఉంటే, ఇక్కడ ఎస్సీ ఎస్టీలో 100 మందిలో 90 మంది పేదవాళ్ళు ఉన్నారు. పేదవాళ్ళు ఉన్నప్పుడు ఇక్కడ కూడా ఉన్నారు కదా అని 10 మంది కోసమని 90% ఫుడ్ని డైవర్ట్ చేస్తే, ఈ 10 మందిని ఐడెంటిఫై చేసి, అందుకే ఈడబ్ల్యూఎస్ కోటా ఇచ్చారు. ఈడబ్ల్యూఎస్ కోటా అనేది జనరల్ కేటగిరీ నుంచి ఇచ్చారు, ఎస్సీ ఎస్టీ ఫండ్ నుంచి తీలా. బట్ ఇక్కడ అందరూ అనే కాన్సెప్ట్ పట్టుకొచ్చేసి ఎస్సీ ఎస్టీకి సంబంధించిన ఫండ్ని హౌ దే డైవర్టెడ్ టు యూనివర్సల్ బెనిఫిషరీస్ అనే దాని గురించి మనం మాట్లాడుతున్నాం. గతంలో క్యాస్ట్ బేస్డ్ డిప్రివేషన్ అనే పదం పుస్తకాలు రాసేవాళ్ళు ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్గా మార్చారు. క్యాస్ట్ బేస్డ్ డిప్రివేషన్ అంటే ఈ కులాల్లోనే పేదవాళ్ళు ఉన్నారు, ఇది ఎస్సీ ఎస్టీల్లోనే పేదలు ఉన్నారు
అనేటువంటి ఆ కాన్సెప్ట్ని కాస్త ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్గా ఎలాగ స్లోగా చేంజ్ చేశారంటే, ఇదిగారు ఈ ఈ క్యాస్ట్లో ఉన్న వాళ్ళు పేదవాళ్ళు కాబట్టి అంటే ఒక కేటగిరీ ఐడెంటిఫై చేయడం అంటే మనం అక్క గురించి మాట్లాడాము కదా, అదిగంటే ముసలామ జనరల్గా ఒక 50-60 ఇయర్స్ దాటిన ముసలామ, ఆమె పనిచేయలేదు. సో ఆ కేటగిరీ అనేది క్యాస్ట్ బేస్డ్ డిప్రివేషన్ అనుకోండి ఎగ్జాంపుల్. ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్లోకి వెళ్ళేది, ఆమె ముసలాం అయినప్పటికీ అట్లా ముసలాం దగ్గర డబ్బులు లేవు, ఇది ఒక కుర్రోడు ఉన్నాడు, వాడికి 20 సంవత్సరాలు, వాడి దగ్గర కూడా డబ్బులు లేవు, మరి ఆమెకి దీనికి ఏం తేడా అనేటువంటి కంపారిజన్ పట్టుకొచ్చారు. ముసలామ ఆమె పని చేయలేదు, ఆమె అంటే బై నేచర్ న్యాచురల్లీ షీ ఈస్ ఫీలింగ్ డిప్రైవ్డ్ బికాస్ ఆఫ్ అవర్ కండిషన్. బట్ ఇటు కుర్రోడు బాగానే ఉన్నాడు అంటే లేదు, ఆమె దగ్గర 100 రూపాయలు కూడా లేవు, వీడి దగ్గర కూడా 100 రూపాయలు లేవు. సో కాబట్టి బ్యాక్వర్డ్నెస్ మోస్ట్ ఇంపార్టెంట్, క్యాస్ట్ బేస్డ్ కాదనేది. అలాగే గతంలో ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి వాళ్ళలో ఎక్కువగా పేదలు ఉన్నారు, ఇది ఈ కులంలోనే ఎక్కువగా డిప్రైవ్డ్ క్యాండిడేట్స్ ఉన్నారనే కాన్సెప్ట్ని కాస్త ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్ పేరుతోటి అన్ని కులాల్లో బ్యాక్వర్డ్ పీపుల్ ఉన్నారనేటువంటి కాన్సెప్ట్ని ఇలా లాగారనమాట, లాంగరేజ్ లాగారు. సో అది కాస్త మారిపోయింది. గతంలో సోషల్ జస్టిస్ అనే పదం ఉండేది. సోషల్ జస్టిస్ అనే పదాన్ని సబ్కా వికాస్గా మార్చాడు నరేంద్ర మోడీ గారు. సబ్కా వికాస్. సోషల్ జస్టిస్ అంటే ఏంది? వెన్ సమ్ పీపుల్ ఆర్ ఆమె ఏమంటారు, ఇంజస్టిస్ గురవుతున్నప్పుడు, ఏమంటారు, ఏ కేటగిరీ ఆఫ్ పీపుల్ ఆర్ గెటింగ్ ఇంజస్టిస్. సో అక్కడి నుంచే సోషల్ జస్టిస్ అనే పదం వచ్చింది. సోషల్ జస్టిస్ కాదు, సబ్కా వికాస్, అందరూ వికాసం చెందాలనేటువంటి కాన్సెప్ట్లోకి పట్టుకొచ్చారు. ఓకే, ఇక్కడ జస్టిస్ కాస్త వికాస్లోకి వెళ్ళిపోయింది. ఇంజస్టిస్ చేస్తూ మీరు సబ్కా వికాస్ ఎలా అవుతుంది? ఒక పక్కన మీరు సోషల్ జస్టిస్ నుంచి ఇంజస్టిస్ నుంచి బయటికి తీసుకురావాలి ఫస్ట్. అది తీసుకురాకుండా సబ్కా వికాస్గా మార్చేసి స్లోగాన్ని టార్గెటెడ్ జస్టిస్ని కాస్త వికాస్గా మార్చారు. ఇవి సోషల్ జస్టిస్ అనేది పోయింది. ఐ వాంట్ జస్టిస్ కాస్త పోయి ఐ వాంట్ వికాస్గా మార్చారు. వికాస్గా మార్చినప్పుడు ఏమైంది, ఈ స్పెసిఫికల్గా సోషల్ ఇంజస్టిస్ గురయ్యవన్నీ అండర్మైన్ చేయటం అనమాట, దాన్ని అలా జరిగిపోయింది. గతంలో రిజర్వేషన్ ఈజ్ యాజ్ అ రైట్, ఫండమెంటల్ రైట్, రిజర్వేషన్ అనేది నా ఫండమెంటల్ రైట్ కాస్త రిజర్వేషన్ ఈజ్ కిల్లింగ్ మెరిట్ అనే కాన్సెప్ట్ని బాగా హైలైట్ చేశారు సోషల్ మీడియాలో. రిజర్వేషన్స్ ఆర్ కిల్లింగ్ మెరిట్ అని కన్ఫ్లిక్ట్ వచ్చేసింది. సోషల్ మీడియాలో కొట్టుకోవడం మొదలెట్టారు. మీ రిజర్వేషన్స్ వల్ల మా మెరిట్ పోతుంది అని చెప్పేసి కాన్సెప్ట్ పబ్లిక్లోకి బాగా బలంగా తీసుకెళ్తే రిజర్వేషన్ తీసుకునేవాడికి కూడా అనుమానం వచ్చింది, నిజంగా నా రిజర్వేషన్ వల్ల వాడు మెరిట్ పోతుంది అనేటువంటి వీడికి అనుమానం వచ్చింది. ఎందుకు అనుమానం వచ్చింది? ఇప్పుడు సోషల్ మీడియాలో ఫేస్బుక్లో యాక్టివ్గా ఉన్నాడు ఎస్సీ ఎస్టీ వాడు. కాబట్టి వీళ్ళందరూ నరేంద్ర మోడీకి గుర్తున్నారు, ఓట్లు ఎందుకు ఎన్డీఏకి గుర్తున్నారు, ఎందుకు వీళ్ళందరూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండి ఒక రిజర్వేషన్ తీసుకునే ఎస్సీ క్యాండిడేట్ కూడా చివరికి వాడు ఏ ప్లేస్కి వచ్చాడంటే, అవును కదా, నా రిజర్వేషన్ వల్ల మెరిట్ పోతుంది కాబట్టి వాళ్ళ కోసం మనం నిలబడాలి, రిజర్వేషన్స్ వదులుకోవాలని ఎస్సీ ఎస్టీ వాడు కూడా మాట్లాడే అంత బాగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయారు సోషల్ మీడియాలో. ఓకే, ద మెరిట్ ఈజ్ సోషల్లీ ప్రొడ్యూస్డ్ అని నేను ఒక వీడియో పెట్టామన్నా. మెరిట్ ఈజ్ సోషల్లీ ప్రొడ్యూస్డ్. మెరిట్ అనేది బై బర్త్ వచ్చింది అనేది పొరపాటు, అది సోషల్లీ ప్రొడ్యూస్డ్. నీ మెరిట్ అనేది నువ్వు ఉన్న కండిషన్స్ని బట్టి, నువ్వు చదువుకునే డైలీ ఎన్విరాన్మెంట్ బట్టి, నువ్వు చదువుకునే స్కూలు, ప్రైవేటు, డబ్బులు ఖర్చు పెట్టి, మీకు చెప్పే ట్యూషన్ మాస్టర్ని బట్టి, ఎడిషనల్గా తల్లిదండ్రులు కూడా చదువుకుంటే వాళ్ళు మీకు నేర్పించేదాన్ని బట్టి, మీరుండే ఇంటిని బట్టి, ఫ్రీడమ్ని బట్టి, టయానికి వచ్చే భోజనాన్ని బట్టి నీ యొక్క మెరిట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఇది ఒక చిన్న పూరి గుడిసెలో ఉంటాడు, ఒకే ఇంట్లో చిన్నపిల్లోడు వాళ్ళ అమ్మ ఒకే ఇంట్లో ఉంటాడు, వాడు మధ్యలో పనికి పోతూ ఉండాలి, వాడు ఆ షెడ్యూల్ క్యాస్టెడ్, వాడికి మెరిట్ యాడ్ నుంచి వచ్చింది. సో దట్స్ వాట్ ఐ సెడ్ దట్ మెరిట్ ఈజ్ సోషల్లీ ప్రొడ్యూస్డ్ అనేది కాస్త పోయింది. అది పోయి రిజర్వేషన్ టర్న్డ్ యాజ్ ద సోషల్లీ మెరిట్. రిజర్వేషన్ ఎక్స్పాన్షన్ కాస్త ప్రైవేటైజేషన్ అండ్ కాంట్రాక్చువలైజేషన్గా మార్చేశారు. రిజర్వేషన్స్ని ఎక్స్పాన్షన్ చేయాలి అనేది గతంలో, మా రిజర్వేషన్స్ 15% మాకు సరిపోదు, మాకు 20% రిజర్వేషన్స్ కావాలని కొట్లాడుకోవాల్సినటువంటి జనాలు
అది కాస్త అసలుకి మా రిజర్వేషన్ మాకు జనాభా ప్రాతిపదికన 20% పెంచాల్సిందని ఎవడు అడగట్లా. స్లోగా ప్రైవేటైజేషన్, కాంట్రాక్చువలైజేషన్ అయిపోయి అసలు గవర్నమెంట్ ఉద్యోగాలు ఎత్తిపడేశారు, కాంట్రాక్షన్ ఉద్దేశేశారు, పబ్లిక్ సెక్టర్ జాబ్ మొత్తం కొద్ది కోసుకుంటూ వచ్చారు, రిజర్వేషన్స్ మొత్తం స్కోప్ పెరిగిపోయింది. అరే మన అక్క కాస్త దీని ఎక్కలాగా మారిపోయింది. ఎవడికి అర్థం కాల అక్క మన దీని ఎక్కలాగా ఎలా మారిందో ఎవడికి అర్థం కాదు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు గతంలో జెన్యూన్ కేసు పెట్టమంటేనే టార్చర్ పెడతారు వాడిని. ఏవో నిజంగా కులం పెట్టి తిట్టాడా, రేవద్దు వద్దురా వాడు నిన్ను ఇబ్బంది పెడతాడు, వాళ్ళతో నువ్వు తట్టుకోలేవు, నువ్వు కోర్టుల చుట్టూ తిరగాలి, వాడిని బెదిరించి ఎస్సీ ఎస్టీ కేసు పెట్టకుండా చూసి కాంప్రమైజ్ చేసి డబ్బులు ఇచ్చి కొట్టిన తర్వాత వాడిని డబ్బులు ఇచ్చి కాంప్రమైజ్ చేసి జెన్యూన్ కేసులే కేసు పెట్టరు. అలాంటిది వీళ్ళు ఫేక్ కేసులు పెడుతున్నారని నెరేషన్ క్రియేట్ చేసి ఎస్సీ ఎస్టీ కేసులు కాస్త ఫేక్ కేసులు నెరేషన్లోకి తీసుకెళ్ళిపోయి ఎస్సీ ఎస్టీ కేసుని హౌ దే డైల్యూటెడ్ ఇన్ 2019 and 18. 90% ఆఫ్ ఎస్సీ ఎస్టీ కేసెస్ ఆర్ జెన్యూన్ అండ్ 90% ఆఫ్ ఎస్సీ ఎస్టీ కేసెస్ ఆర్ జెన్యూన్లీ రిజిస్టర్డ్ ఆఫ్టర్ లాట్ ఆఫ్ ప్రెజర్. వాడు ఏడ్చి గగ్గోలు చేసి నన్ను కొట్టాడు, చూడండి రక్తం వచ్చింది, మీరు పెట్టాల్సిందే ఎస్సీ ఎస్టీ కేసు అంటే అప్పుడు పెట్టారు తప్ప, లేదు ఒక నార్మల్ వ్యక్తి వెళ్తే వాడు ఈ జెన్యూన్ కేసులు కూడా పెట్టను. అట్లాంటిది ఫేక్ కేసులు పెట్టారని స్ప్రెడ్ చేశారు. ఈ ఫేక్ కేసులు పెట్టింది కూడా రాజకీయ నాయకులే. ఈ కమ్మలు వాళ్ళు రెడ్లు వీళ్ళందరూ వాళ్ళు కొట్టుకొని పొలిటికల్గా కొట్టుకొని వాళ్ళ డ్రైవర్ల చేత వీళ్ళ చేత ఫేక్ కేసులు వాళ్ళు పెట్టించి ఈ జెన్యూన్గా 90% ఎస్సీ ఎస్టీ కేసులను డైవర్ట్ చేశారు. అది కాస్త అది ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టాలి అనే దాని మీద ఫేక్ నెరేషన్లోకి తీసుకెళ్ళి మళ్ళీ ఈ మధ్యలో దళిత క్రిస్టియన్స్ అని చెప్పి నువ్వు చర్చికి వెళ్తున్నావు అని, వీడికి ఎస్సీ కాదని చెప్పి అక్కడ కొద్దిగా తగ్గించి మన అక్కని కాస్త దీన్ని అక్కని చేశారు. అది నార్మల్గా అన్యాయం జరిగిపోయింది. గతంలో లీగల్ ప్రొటెక్షన్ ఉండేది, ఇప్పుడు సేఫ్ గార్డ్ అగేన్స్ట్ మిస్యూజ్. గతంలో లీగల్ ప్రొటెక్షన్ షెడ్యూల్ క్యాస్ట్ వాడికి లీగల్ ప్రొటెక్షన్ ఉంటే దాన్ని ఎలా మార్చారంటే అరే పాపం వాడిని మనం కాపాడాలి, వాడు సేఫ్ గార్డ్ వాడికి మనం లీగల్ ప్రొటెక్షన్ ఇవ్వాలనేది కాస్త పోయి అన్న అనుమానంగా చూడటం మొదలెట్టారు. ఇది వాడు ఫేక్ కేసు పెడతాడు, వాడు మనల్ని అబ్యూస్ చేస్తాడు. రఘురామకృష్ణరాజు గారు లాంటి వాళ్ళు రోజు కూర్చొని అదే మాట్లాడుతున్నారు, మేము ఎంతకాలం పడాలి, వాళ్ళు మమ్మల్ని కొట్టి వాళ్ళే వెళ్ళి కేసు పెడుతున్నారని చెప్పేసి నెరేషన్ క్రియేట్ చేస్తున్నారు. అది అసలు పొరపాటు. అది షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు మిమ్మల్ని కొట్టి వీళ్ళే వెళ్ళి కేసు పెడుతున్నారు అనేటువంటి నెరేషన్ క్రియేట్ చేశారు వీళ్ళు. ఈ నెరేషన్ క్రియేట్ చేయడం ఆ లీగల్ ప్రొటెక్షన్ కాస్త వాళ్ళని దుర్మార్గుల్లాగా, వాళ్ళు దుష్టుల్లాగా వాళ్ళు వచ్చి అటాక్ చేస్తారు, మళ్ళీ ఎస్సీ ఎస్టీ కేసులు పెడతారని ఇట్లాంటి నెరేషన్లోకి తీసుకెళ్ళిపోయి మిస్యూజ్ చేస్తున్నారు అనేటువంటి దుర్మార్గులుగా చేయటం మొదలెట్టారు. షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళని వాళ్ళు ఎస్సీ ఎస్టీ కేసులు పెడుతున్నారని. హౌ దే చేంజ్ ది ఎంటైర్ నెరేషన్. స్పెషల్ కాంపోనెంట్ ప్లాన్ కాస్త గతంలో డెవలప్మెంట్ యాక్షన్ ప్లాన్గా మారిపోయింది. స్పెషల్ కాంపోనెంట్ ప్లాన్ ఈ యొక్క ఎస్సీ ఎస్టీ ఫండ్ని దళిత కాలనీల్లోనే డెవలప్ చేయాలనేటువంటి ఫండ్ని హౌ దే చేంజ్డ్ యాజ్ అ డెవలప్మెంట్ యాక్షన్ ప్లాన్ పేరుతోటి హైవేలకి, మెయిన్ రోడ్లకి వేసి అదేమంటే వీళ్ళు కూడా నడుస్తున్నారు. అగ్రికల్చరల్ స్కీమ్లో కూడా ఎస్సీ ఎస్టీ యొక్క షేర్ బీకేర్ 15%. ఎందుకు బీకేర్ అగ్రికల్చర్ సంబంధించి అంటే, అవును వాళ్ళు కూడా అగ్రికల్చర్, వాళ్ళకి అసలు భూములే లేవు, 15% తీసుకెళ్ళి నువ్వు అగ్రికల్చర్ డెవలప్మెంట్కి వేస్తే ఎవరికి ఉపయోగపడుద్ది? వాడికి అసలు కారే లేదు, ఇది 15% తీసుకెళ్ళి నువ్వు హైవే వేస్తే ఎవరికి ఉపయోగపడుద్ది? ఎవరు బెనిఫిట్ పొందుతున్నారు ఈ 15% నుంచి? హౌ దే చేంజ్ ది ఎంటైర్ ప్లాన్. స్పెషల్ కాంపోనెంట్ ప్లాన్ని డెవలప్మెంట్ యాక్షన్ ప్లాన్ తోటి హౌ దే డైవర్టెడ్. గతంలో క్యాస్ట్ సెన్సెస్ అనేది కంపల్సరీగా డిమాండ్ ఉంటే దాన్ని క్యాస్ట్ డేటా లేకుండానే మనం ఎక్కువగా డెవలప్మెంట్ చేయవచ్చు అని చెప్పి ఆర్గ్యుమెంట్ పట్టుకొచ్చారు, గొడవ చేస్తే సరే వాళ్ళు కూడా చేస్తున్నారు. ఇప్పుడు పబ్లిక్ సెక్టార్ ఎంప్లాయ్మెంట్ అనేది ఒక ఫండమెంటల్ రైట్, గవర్నమెంట్ ఉద్యోగాలు మా ఫండమెంటల్ రైట్ అనేది కాస్త ఇదిగో వీళ్ళకి ఎఫిషియన్సీ అనేది తగ్గుతుంది, మనం డిస్ఇన్వెస్ట్మెంట్ చేయాలని చెప్పి మొత్తం ప్రైవేటైజేషన్గా మార్చారు. ప్రైవేటైజేషన్గా మార్చినప్పుడు ఇక రిజర్వేషన్ ఈజ్ మై ఫండమెంటల్ రైట్ ఉండదు. పెట్టుకొని సార్ నాకు ఉద్యోగం ఏంటి సార్ అంటే, ఫస్ట్ నీ పేరేందా? రమేష్ కరెక్ట్, ఓకే. మీ ఇంటి పేరేంది? ఓకే. ఎక్కడ ఉంటాం? ఓకే. ఎవరు మనోడు కాదురా, తీసేయండి ఇది, ఓకే. సో ఎస్సీ ఎస్టీలకి దే ఫైండ్ డిఫికల్ట్ టు గెట్ జాబ్స్. స్కాలర్షిప్స్ అండ్ హాస్టల్స్కి సంబంధించి మాట్లాడుతున్నాను. గతంలో స్కాలర్షిప్లు ఎలా కట్టాలి, హాస్టల్స్ ఎలా బిల్డ్ చేయాలి, ఎన్ని ఊర్లకు ఒక హాస్టల్ కట్టాలి,
ఎన్ని స్కూల్స్ పెట్టాలి, ఈ యొక్క ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి ట్యూషన్స్ ఈవినింగ్ మనం నడపాలా లేదా అని ఇన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్ చేశారు. ఈ ఇన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్ కాస్త డీబీటీ పేరుతో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ చేసి డబ్బులు కొట్టడం మొదలెట్టారు. మీరు డబ్బులు కొడితే ఆడ తీసుకెళ్ళి మళ్ళీ ప్రైవేట్ వాడికి ఇవ్వాలి. నువ్వు ఒక 10,000 రూపాయలు వేస్తే షెడ్యూల్ క్యాస్ట్ వాడికి, ఆడ తీసుకెళ్ళి ప్రైవేట్ వాడికి ఇస్తాడు 10,000 రూపాయలు. వాళ్ళ డబ్బులు మళ్ళీ రివర్స్ వాళ్ళ యొక్క ఆర్గనైజేషన్స్లోకి, వాళ్ళ యొక్క ప్రైవేట్ సంస్థల్లోకి వెళ్ళిపోతున్నాయి డీబీటీ ద్వారా. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ దాట్, ఇఫ్ యూ బిల్డ్ ఏ హాస్టల్, ఏ స్కూల్, ఏ ఫ్రీ హాస్టల్, ఫ్రీ స్కూల్, ఫ్రీ ఎడ్యుకేషన్, దెన్ దట్ విల్ బెనిఫిట్ దిస్ ఇన్స్టిట్యూషన్ మొత్తాన్ని చంపేసి డీబీటీ ద్వారా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా వీళ్ళకి డబ్బులు వేయటం, వాళ్ళు తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళ యొక్క స్కూల్స్కి, కాలేజీలకి ఇవ్వటం, ఈ యొక్క ట్రాన్స్ఫర్ మొత్తం మార్చిపడేశారు. సో దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్. అది మా నెక్కలాగా ఎందుకు మారింది అనేది నేను చెప్తున్నాను. అది ల్యాండ్ అండ్ అసెట్ రీడిస్ట్రిబ్యూషన్. గతంలో ల్యాండ్లు, అసెట్లు రీడిస్ట్రిబ్యూషన్ చేయాలనేది కాస్త ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సపోర్ట్ అనే దానిగా మార్చారు. స్ట్రక్చరల్ రిఫార్మ్స్ కాస్త కొద్దిగా మార్కెట్ బేస్డ్ సొల్యూషన్స్గా మార్చారు. దానివల్ల ఏమైంది, భూములు పంచాలి అనేది కాస్త పోయి ఎంటర్‌ప్రెన్యూర్‌లకి ఇవ్వాలి ఈ డబ్బులు మొత్తం, ఈ భూములు మొత్తం తీసుకెళ్ళి మనకి అభివృద్ధి చెందాలి కదా, ఈ భూములు తీసుకెళ్ళి ఆ కంపెనీ వాడికి వెళ్ళి ఈ కంపెనీ వాడికి ఇలా మార్చారు. దళిత్ ఎంపవర్మెంట్ కాస్త యాస్పిరేషనల్ ఇండియాగా మార్చారు. పక్కన సౌండ్ వస్తుంది, క్లోజ్ చేస్తా. ఓకే, లేదా ఇక్కడ పూజ జరుగుతుంటుంది. ఓకే, దళిత్ ఎంపవర్మెంట్ అనేది కాస్త యాస్పిరేషనల్ ఇండియాగా ఎలాగా మార్చారు. గతంలో దళిత్ ఎంపవర్మెంట్ అనేది ఎక్కువగా ఉండేది, అది లేదు. యాస్పిరేషనల్ ఇండియా, మన ఇండియా బాగుపడాలి, ఇండియా బాగుపడాలి, ఇండియా బాగుపడాలి. దళితులు బాగుపడకుండా ఇండియా ఎక్కడ బాగుపడింది సోదరా? ఫస్ట్ నీ యొక్క లోయర్ కమ్యూనిటీ నువ్వు బాగు చేయకుండా ఇండియా ఎక్కడ బాగుపడింది? ఫస్ట్ అది దాన్ని ఇండియాగా మార్చారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ మానిటరింగ్ కాస్త కూడా అవుట్కమ్ బేస్డ్ మానిటరింగ్ పట్టుకొచ్చారు. ఎస్సీ ఎస్టీ సబ్ ఫండ్ ఇవ్వాలా లేదు కదా, అవుట్కమ్ బేస్డ్. అంటే ఇవి బెస్ట్ ఎగ్జాంపుల్, 100 రోజుల ప్రోగ్రాము, 100 రోజుల ప్రోగ్రామ్కి వాడికి ఆకలి అవుతుందని వాడికి భోజనం పెడితే ఆ స్కీమ్ని కాస్త వీళ్ళు లేదు వీడికి 100 రూపాయలు ఊరికెందుకు ఇవ్వాలి, రోజుకి తీసుకెళ్ళి రోడ్డు వేయించండి, కాలువ తవ్వించండి, వాడి చేత శ్రమ చేయించుకోండి అనేటువంటి స్కీమ్గా మార్చారు. ఈ యొక్క 100 రోజుల ప్రోగ్రామ్ని ఎంజీఎన్ రేగా ప్రోగ్రామ్ కాస్త విబి రామ్జీ ప్రోగ్రామ్గా మార్చారు. అవుట్కమ్ బేస్డ్ ప్రోగ్రామ్గా మార్చారు. హిస్టారికల్ ఇంజస్టిస్ కాస్త న్యూ ఇండియా నెరేటివ్గా మారింది. హిస్టారికల్ ఇంజస్టిస్ని తొక్కిపడేసి న్యూ ఇండియా నెరేషన్లోకి మొత్తాన్ని తీసుకొచ్చేసి హౌ అవర్ సిస్టర్ బికేమ్, అదే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు, మన అక్క నీ అక్కలాగా మారిపోయింది. అది సంగతి. థ్యాంక్ యూ, నమస్కారం.